నమ్మింది నేను, ఏది ఏమైనా కూడా. తర్వాత మీరు 3 సార్లు, నేను 4 సార్లు ఎంపీని. అవునవును, క్షమించాలి. అవును. తర్వాత ఆ రోజున నేను ఓటింగ్కి వెళ్ళబోయే ముందు రోడ్డు మీదకి వస్తే ఒక బ్రహ్మోత్సవాలకి లేకపోతే పుష్కరాలకి జనాలు ఉన్నట్టున్నారు రోడ్ల మీద. బూత్ దగ్గర నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ డ్యూటీ కాదు, ఇది ట్రాఫిక్ వాళ్ళదని వాళ్ళు చెప్పారు. ట్రాఫిక్ వాళ్ళకి చేస్తే మా డ్యూటీ కాదని వాళ్ళు చెప్పారు. నేను బూత్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా ఎవరు కార్డ్స్ చూపించండి అంటే కనీసం అక్కడున్న ఆర్ఓ గాని అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఏ ఒక్కరూ కూడా నోరిప్పలేదు. ఒక బూత్ లో అయితే ఒక దొంగోటేసే అతను అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించడాకని నన్నే తిరిగి అడిగాడు. అడిగినప్పుడు కూడా ఆర్ఓ ఏం మాట్లాడలే, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు గిరీష్ అని ఆయన ఆ రోజు వ్యవహరించిన వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి దీంతో న్యాయం జరిగిపోయినట్టేనా? మరి మీరే అంటున్నారు అమ్మా నేనే నష్టపోయానని. న్యాయం జరిగినట్టు కాదండి. ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాల్సిందే. పోలీసు వాళ్ళని అయితేనేమి, ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళని. అంతేకాకుండా దీనికి ఎవరు శ్రీకారం చుట్టారో వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఇక నుంచి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకూడదు. సూత్రధారి వేరే ఉన్నారు కదండి. ఎవరనుకుంటున్నారు? అధికార పార్టీలో ఎవరు చేశారో మనకు తెలియదు. అధికార పార్టీలో ఎవరైతే చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కి వచ్చి ఉంటాయి, వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళే కదా కర్త కర్మ క్రియ. అవునండి. వాళ్ళు చెప్తే పాపం ఈ అధికారులు, ఇది ఒక లెసన్ అధికారులకి. ఎలక్షన్ కమిషన్ కి ఏదన్నా తెలిస్తే కనుక ఈ రకంగా జరిగింది. ఇప్పుడు మా పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మాది కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే, రాబోయే ఎన్నికలైనా కూడా కరెక్ట్ గా చేయాలా అన్న దీని గురించి ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం మేము. మీరు ఇప్పుడు చెప్పినట్లుగా దొంగ ఓట్లు తిరుపతిలోనే చూసుకుంటే 40,000 పైకి ఉన్నాయి. అడ్రస్ లేని ఒక ఇంటికి 100 ఓట్లు ఉన్నాయి. ఒకళ్ళు ఇద్దరు ఉన్న చోట 10 ఉన్నాయి. ఈ ఏపీకి ఇవి దానివల్ల 15,000 మంది దాకా ఈ మాపింగ్ చేసిన ఫొటోస్ తోటి ఉన్న ఐడి కార్డులు ఉన్నాయి. చనిపోయిన ఇప్పుడు మా బిఎల్ఓ వాళ్ళు హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపుగా 20,000 మంది దాకా ఉన్నారు. అవన్నీ ఏమైనాయి? అవన్నీ కూడా వీళ్ళు దొంగోట్ల కింద చేర్చుకొని ఉన్నారు. రేపు కొత్తగా లిస్ట్ ఇచ్చేటప్పుడు ఆ లిస్ట్ లో కనుక ఈ పేర్లు ఉంటే మళ్ళీ మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా. తర్వాత అండి, ఇప్పుడు ఈ ఎలక్షన్ డ్యూటీస్ చేసే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ బేస్ మీద చేసిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఉంటుందండి? అవును. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఒక తిరుపతిదే మనం తీసుకుంటే 30,000 ఉన్నాయని ప్రూవ్ అయింది, నిజంగా ప్రూవ్ అయింది. మరి మిగిలిన జిల్లాల్లో రేపొద్దున ఈ జరిగిన చర్యలపై మిగిలిన అధికారులు లేకపోతే ఆర్ఓలు వీళ్ళంతా సర్దుకునే పరిస్థితి ఉంటుంది కదా. సో బాధ్యులందరిపై చర్యలు తీసుకోవడానికి జనరల్గా కరోనా వైరస్ వచ్చినప్పుడే ఒకరికి వైరస్ వస్తే ఎవరెవరి ద్వారా సైకిల్ స్ప్రెడ్ అయిందో వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి చర్యలు తీసుకున్న పరిస్థితి. మరి ఈయన్ని సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? మిగిలిన వాళ్ళు ఇప్పుడు సదురుకుంటారు కదా, రేపొద్దున షెడ్యూల్ ఎనీ మూమెంట్ రావచ్చు అని అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడ చేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. తర్వాత ఈ రేపు ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా కరెక్ట్ గా చూసి చెయ్యాల వాళ్ళు. ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చినాయో వేరే పార్టీలు అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి చేయించుకోవాలి. ఎందుకనంటే ఈ కాంట్రాక్ట్ బేస్ మీద చేసే వాళ్ళే వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ని పెట్టి ఇవన్నీ చేస్తే బాగుంటది. ఫేర్ ఎలక్షన్ జరుగుతుంది. ఒక ఓటు హక్కును వినియోగించుకునే చాలా మంది ఓటు అయితాకు వచ్చి మీ ఓటు వేసేసారు అని అంటే, నిన్న మాకు తిరుపతిలో ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ఫాదరు మదర్ చనిపోతే అతన్ని ఎదురుగుండానే వేరే వాడు వచ్చి యంగ్స్టర్స్ వచ్చి ఓటేస్తున్నారు. ఓటు వేసిన ఓటు వచ్చేమో 60 సంవత్సరాల వాళ్ళు,
వేసిన వాళ్ళు వచ్చేసి 18 years వాళ్ళు. ఉమ్, కనీసం ఆ బూత్ లో ఉన్న ఆర్ఓకి వీళ్ళకి తెలియాలి కదండి ఉమ్. ఈ ఏజ్ ఏంటి, ఈ ఫోటో ఏంటి అనేసి. కాదు మేడం, ఒకటి ఇక్కడ మనము ఫామ్ 6 ఫామ్ 7 పెట్టిన తర్వాత జరిగిన దుర్వినియోగం ఒక యాంగిల్, కానీ ఇప్పుడు జరిగిన డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్ మార్ఫింగ్ అనేది ఆ రోజు ఎలక్షన్కి వెళ్లే ముందు ఫైనల్ జాబితా మీద జరిగినాయి. అంటే అధికారులు ఎవరికో లాగిన్ క్రెడెన్షియల్స్ పాస్వర్డ్లు ఇచ్చేస్తే ఫైనల్ జాబితా మీద జరిగిన అక్రమం ఇది. మరి రేపొద్దున్న జరగబోయే ఎలక్షన్ కూడా ఫైనల్ జాబితా మీద అక్రమాలు జరగకుండా ఉంటుంది అని మీకు గ్యారంటీ ఉందా? మాకైతే లేదండి, అందుకనే కదా వైనాట్ 175 వస్తుంది. ఉమ్, బ్యాడ్ గా జరిగితే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి వాళ్ళకి అసలు రావు ఏమి. ఉమ్. వాళ్ళు ఇవన్నీ చేయగలము అన్న ధీమాతోటే కదా మేము ఇన్ని గెలుస్తున్నాము అన్ని గెలుస్తున్నాము అని ముందే చెప్తున్నా. ఆ రోజు కూడా మీకు గుర్తుండే ఉంటుంది.